సాధనకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిన్న మనం ఉగాది జరుపుకున్నాం. అలాగే ఈ రోజున ఈక్వినాక్స్ డే అని అంటారు ఇవాళ. అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేటటువంటిది ఈ రోజున జరుగుతుంది. మామూలుగా ఉగాది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి సూర్యగమనాన్ని బట్టి చంద్రగమనాన్ని బట్టి అని రెండు రకాలుగా మనం జరుపుకుంటూ ఉంటాం. గమ్మత్ ఏంటంటే ఈసారి మనకి రెండు ఒకరోజు అటు ఇటుగా వచ్చినాయి. సాయన సిద్ధాంతం ప్రకారం మార్చి 21 ఆర్ 20-21 తారీఖుల్లో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈక్వినాక్స్ డే అనేటటువంటిది అది ఒక పుణ్యదినం. మనకి చిన్నప్పుడు సైన్స్లో చెప్పుంటారు విషువత్ పుణ్యదినాలు అని. విషువత్ పుణ్యదినము అంటే సంవత్సరంలో 4 అలాంటి పుణ్యదినాలు ఉంటాయి. ఒకటి మార్చిలో 20-21 ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి జూన్లో ఒకటి ఉంటుంది, జూన్ 20-21. దాన్ని లాంగెస్ట్ డేగా చెప్తారు. ఇది మళ్ళీ సెప్టెంబర్లో ఒకటి ఉంటుంది 20-21లో, అది మరొక ఈక్వినాక్స్. అలాగే డిసెంబర్ 20-21 తారీఖుల్లో మరొకటి ఉంటుంది, అది లాంగెస్ట్ నైట్గా చెప్తారు మనకి. అంటే ఒక రోజులో ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, అర్ధరాత్రి ఎలా ఉంటాయో ఒక సంవత్సరంలో కూడా ఈ మార్చి 21 అనేటటువంటిది ఉదయం కింద చెప్తారు. తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, తర్వాత అర్ధరాత్రి అనేటప్పటికే డిసెంబర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక నూతనమైనటువంటి సంవత్సరానికి ఆరంభం. అలాగే చాంద్రమానం ప్రకారం మనం ఉగాది అనేటటువంటిది మనం జరుపుకుంటూ ఉన్నాం. ఉగాది అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఆ కోణాల ఆధారంగా, ఆ యాంగిల్స్ ఆధారంగా మనకి రకరకాల తిథులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆ తిథుల ఆధారంగా మనకి మన మహర్షులందరూ ఈ నెలలు అనేటటువంటివి ఏర్పాటు చేశారు. ఏ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ఉంటాడో ఆ నక్షత్రానికి బేస్ చేసుకొని ఆ నెలకి ఆ పేరు పెట్టడం అనేటటువంటిది మనకు తెలుసు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, ఇలా పాల్గొన మాసం అనేటటువంటిది పూర్తి కాగానే తిరిగి మళ్ళీ సైకిల్ ఎట్లాగంటే మళ్ళీ మేషమాసంలోకి ఎలాగైతే సూర్యుడు ప్రవేశం జరుగుతూ ఉంటుందో ఇంచుమించుగా అదే సమయానికి, ఎందుకంటే చంద్రగమనం అనేటటువంటిది హెచ్చు తగ్గులుగా ఉంటుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం కూడా ఒకే తారీఖున, అంటే ఒక రోజు అటు ఇటు లేదంటే కొన్ని గంటల వ్యవధిలో రాశి మారటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ చంద్రుడికి తేడా ఉంటుంది, ఎందుకంటే చంద్రగమనం వేరు. కొన్నిసార్లు స్పీడ్గా ఉంటుంది, కొన్నిసార్లు స్లోగా ఉంటుంది. దీన్ని బట్టి మనకి కొన్ని తిథులు పెద్దగా ఉంటాయి, కొన్ని తిథులు చిన్నగా ఉంటాయి. అందువల్ల ఒక్కొక్కసారి మనం అనుకునేటటువంటి నెల 30 రోజులు ఉండకపోవచ్చు, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. దీని కారణంగానే మనం అధిక మాసాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ లెక్కలన్నీ వేరు మనకు పంచాంగంలో ఉంటాయి. వీటన్నిటి వల్ల మనం చంద్రగమనం ఆధారంగా ఒకటి చేసుకుంటున్నాం, సూర్యగమనం ఆధారంగా కూడా మనం చేసుకుంటున్నాం. అయితే ఈ రెండూ కూడా మనకి ఈ సంవత్సరం అనేటటువంటి సూర్యుడికి రథచక్రాలుగా పనిచేస్తాయి అని చెప్తారు. సూర్యుడికి ఎన్ని రథచక్రాలు ఉంటాయండి? సూర్యుడి రథానికి ఒకటే చక్రం ఉంటుంది అని చెప్తారు మనకి. అంటే నువ్వు సాయన సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా మార్చి 21 నాడు ఎలాగైతే నూతన సంవత్సరంగా ప్రారంభం అవుతుందో ఈ రోజు నుంచి మనకు వసంత నవరాత్రులు మొదలవుతాయి. ఎందుకంటే ఉగాది నుంచి 9 రోజులు మనం వసంత నవరాత్రులు చేసుకుంటాం. అలాగే చంద్రగమనాన్ని అనుసరించి కూడా సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాదిగా మనం ఉగాది అనేటటువంటిది జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం ఉగాది పచ్చడు అనేటటువంటి దాన్ని చేసుకొని మనకు దైవానికి అర్పణ చేసి దాన్ని మనం భుజించడం అనేటట్టు ఉంటుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, మరి ఇలా 6 రుచులతోటి మనం వగరు, 6 రుచులతోటి, షడ్ రుచులతోటి మనం ఉగాది పచ్చడి మనం తీసుకుంటాం. ఎందుకు ఈ 6 అనేటటువంటిది 6 ఎందుకు అంటే ఈ 6 కూడా మన భోజనంలో ఉండటం వల్ల మన శరీర ధాతువులకి కావాల్సినటువంటి చక్కటి పోషణ జరుగుతుంది. దానివల్ల శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఆనంద స్థితిలో ఉంటాడు. అలాగే తాను చేయవలసినటువంటి సాధన అనేటటువంటి దాన్ని కూడా చేయగలుగుతాడు. దానికి ప్రతీకగా మనం ఈ ఉగాది అనేటటువంటి మొదటి రోజున ఈ 6 రుచులతోటి మనం ప్రసాదం తీసుకోవటం అనేటటువంటిది మనకి ఒక సాంప్రదాయంగా ఇచ్చారు. ఈ 6 అనేటటువంటిది సంవత్సరంలో ఉన్నటువంటి 6 ఋతువులకు కూడా ప్రతీక. అలాగే మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు అని చెప్పేసి చెప్తారు. 6 చక్రాల గురించి చెప్తారు. మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఉండేటటువంటి 6 కేంద్రాలు.
ఈ 6 కేంద్రాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సముద్రాల గురించి కూడా మనం చెప్పుకున్నాం గతంలో ఒకసారి. ఎప్పుడంటే మనం క్షీరసాగర మథనం గురించి చెప్పుకున్నప్పుడు. అది కూడా మరుత్తుల గురించి చెప్పుకోవడానికి ముందు. కావాలని వారు వినొచ్చు. మనకి సాధనాబై మంగేష్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవగ్రహాలు, నవనాయకులు ఎలా పనిచేస్తారు, దాని యొక్క ఫలితంగా మనకి సంవత్సరం అనేటటువంటిది ఎలా ఉంటుంది, దాని నుంచి మనం భవిష్యత్ ప్రణాళిక ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే మనకి పంచాంగ శ్రవణాలు అనేటటువంటిది ఉగాది రోజున మనకి ఉండటం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా మనకి ఇచ్చారు. అసలు ఎందుకండి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ విషయాలు చెప్పినవే చెప్తూ ఉంటారు అని కనుక మనం ఆలోచించినట్టయితే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం ఎక్కడ ఉంటుంది అంటే మనకి ప్రహ్లాదుడు తండ్రికి చెప్తాడు ఒక మాట. ప్రహ్లాదుడు భాగవతంలో గనుక మనం చూసినట్లయితే అచ్చపు చీకటింబడి గుహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఎగినైనా హరిప్రబోధముల్ అంటాడు. నాన్న అంధకారంలో పడి కుటుంబం, డబ్బు సంపాదన, మరి ఆస్తులు కూడబెట్టుకోవాలి, మరి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, వాడికంటే నేను గొప్పగా ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎవరు నాకంటే గొప్పగా ఉండకూడదు, దానికోసం నేను ఏమైనా చేస్తాను అనే రకరకాలైనటువంటి విషయ భోగాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు పుడుతున్నారు, చస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమిచ్చినైనా స్వతహాగా అయినా అడవులకి వెళ్ళినా కూడా భగవంతుడైనటువంటి వాడిని ధ్యానం చేయాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటటువంటి మరి ఆ కోరిక పుడుతుందా? పుట్టడం కష్టమే నాన్న అని చెప్తాడు. మనందరం ఆ కోవలోకి వస్తాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకు చెప్తూ ఉంటారు ఆ విషయం. ఏమిటి సార్ ఎప్పుడు ఇదే గోళ అని అనిపిస్తుంది. కానీ జిజ్ఞాసమైన వాడికి ప్రతిసారి ఇందులోంచి ఏదైనా కొత్తది తెలుసుకోవచ్చా అనేటటువంటి ఒక భావన వస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధన అనేటటువంటిది నిత్య నూతనంగా ఉంటుంది. అయిపోయింది సార్, భాగవతం చదివేశాం, రామాయణం చదివేశాం, బైబిల్ చదివేశాం, ఖురాన్ చదివేశాం, అన్నీ వేసాం, కానీ ఎక్కడ నిలిచింది? చదివి పారేసాం. అవన్నీ చదివి పారేసామండి ఎప్పుడో అన్నాడు ఒక ఆయన. చదివి ఎక్కడ పారేసావు? చదివి పారేయకూడదు. చదివి అర్థం చేసుకుని, అవగతం చేసుకుని, ఆచరణలోకి దింపుకున్నప్పుడే, నిరంతరం అవి నీకు గుర్తున్నప్పుడే నీ సాధన అనేటటువంటిది ముందుకు సాగుతూ ఉంటుంది. మామూలుగా మనం ఆలోచించినట్లయితే ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకంటే లోతుల్లోకి వెళ్ళినప్పుడే మనకు అసలైనటువంటి విషయం తెలుస్తుంది. మామూలుగా ఏదైనా ఒక చిన్న సరస్సో లేదంటే ఇంకోటో ఉందనుకోండి, మామూలుగా ఏదో గుడికి వెళ్ళాం, కోనేటిలోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటాం. దాని లోతు తెలియకపోతే, మనకి ఈత రాకపోతే, అదే లోతు తెలిసిన వాడు, ఈత వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతాడు, భయం లేదు. కానీ ఈత రాని వాడు, లోతు తెలియని వాడు అందులో మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ జ్ఞానం విషయంలో అలా కాదు. జ్ఞానం ఎంత లోతుల్లోకి వెళితే అది నీలో అంత అంతరాంతరాళాల్లోకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి నిన్ను జీవన్ముక్తుని చేయటానికి కానీ, నిన్ను ఆనంద స్థితిలో ఉంచడానికి కానీ ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానం గనక లేకపోతే మనకి ఏమీ వృద్ధి లేదు, సాధన ముందుకు సాగదు. స్వభావం ఏం చేస్తుంది నిన్ను? మామూలుగా మనకి అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే ఏదో చదివేసినంతసేపు మనకు విషయం తెలిసిపోయింది, ఇంకేముంది, దీన్ని మనం జీవితంలో ఆచరించేయచ్చు, దీన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, మన సాధన అసలు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు అని అనిపిస్తుంది. పుస్తకం ముయ్యంగానే, సెల్ ఫోన్ తీయంగానే, అందులో ఏదైనా ఒక రీల్ రాగానే, దాని మీద మన మనసు వెళ్ళిపోగానే అలాంటివి 1, 10, 20, 100 చూస్తూనే ఉంటాం కదా. ఏమైంది మన సాధన? ఆ పుస్తకం చదివినప్పుడు ఉన్నటువంటి బుద్ధి మనకి మిగిలినప్పుడు ఎందుకు లేదు అని కనుక మనం ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. మామూలుగా మనకి 60 తెలుగు సంవత్సరాలు ఇచ్చారు. ప్రభవ, విభవ, ఇలా 60 తెలుగు సంవత్సరాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ 60 తెలుగు సంవత్సరాలని కూడా రకరకాలుగా విభజన చేశారు. అంటే 60/3 అంటే 20 సంవత్సరాలు అనేటటువంటి దాన్ని ఒకటి తీసుకున్నారు. ఆ 20 సంవత్సరాలు, మొదటి 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది, రెండో 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది, మూడో 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది అన్నది ఒక రకమైనటువంటి విభాగం కింద చేశారు. అది కాకుండా మళ్ళీ మరి 12 సంవత్సరాలు ఒక విభాగంగా 5 రకాలుగా విభాగం చేశారు. అప్పుడు ఎలా ఉంటుంది అని. అలా కాకుండా 5 సంవత్సరాలు ఒక రకమైనటువంటి విభాగం చేసి 1260గా 12 అనేటటువంటి ఒక గ్రూపుగా రకరకాలుగా మనకి ఇచ్చారు, పెద్దలు ఇచ్చారు. అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే వాటిలో ఆయా సంవత్సరాల్లో, ఆయా విభాగాల్లో మన
భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే మన చుట్టూ భూమి దాని చుట్టూ ఉన్నటువంటి ఈ సూర్యమండలంలో తిరుగుతున్నటువంటి గ్రహగోళాదులు, వాటి యొక్క ఎనర్జీ సిస్టమ్స్ భూమి మీద ఎలా పనిచేస్తాయి, దానివల్ల మానవుడిలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ మార్పుల కారణంగా మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు, అలా మార్పులు వచ్చినప్పుడు తన స్వభావంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల తన సాధన అనేటటువంటిది ముందుకు సాగి అక్కడి నుంచి తాను చేయవలసినటువంటి, తాను పొందవలసినటువంటి కర్తవ్య కర్మ ద్వారా పొందవలసినటువంటి ఆనంద స్థితికి, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడు అనేటటువంటి రకరకాల విషయాల్ని మనకి పెద్దలు ఎన్నో రకాలుగా అందించారు. ఈ 60 ఎందుకు ఇచ్చారు? మామూలుగా మనకి 60 అనేటువంటి 60 ఆలోచించినట్లయితే అసలు ఈ 60 నెంబర్ ఎక్కడొచ్చింది? మామూలుగా మీరు ఇంటర్నెట్లో కనుక వెళ్ళి చూసినట్లయితే బాబిలోనియన్స్ అనేటటువంటి వాళ్ళు ఈ దశ అనేటటువంటి 10 సిస్టమ్ని తీసేసి 60 అనేటటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారండి. ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది, దానివల్ల క్యాలిక్యులేషన్స్ అన్ని బాగుంటాయి, అది ఒక కంప్లీట్ నెంబరు, ఎందుకంటే అది దాని డివిజన్ ఈజీ అవుతుంది, అది 2 డివిజన్ అవుతుంది, 3 డివిజన్ అవుతుంది, 6 డివిజన్ అవుతుంది, ఇలా ఎక్కువ డివిజన్స్ అవడానికి అవకాశం ఉంది, అదే 10 అయితే అవదు అని దానికి బెస్ట్ సిస్టమ్ కింద ఇచ్చారండి. దాని ఆధారంగా మనకి 60 వచ్చింది అనేటటువంటిది ఎప్పుడో మోర్ దాన్ 3500 BC కింద ఇచ్చారండి అన్నది మనకి గూగుల్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు కానీ అవన్నీ ఫీడ్ చేసిన ఎనీ AI టూల్ కానీ మనకు ఆ విషయం ఇస్తుంది. అంతేనా? అసలు 60 ఊరికే సరదాగా ఏదో ఒక కంప్లీట్ నెంబర్ అని ఇచ్చారా అని మనం ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని పెద్దల దగ్గర తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. మా గురువు గారు మాస్టర్ టీకే గారి ద్వారా నేను తెలుసుకున్న ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. సూర్యుడు ఒక రాశి చక్రం తిరిగి రావడానికి ఎన్ని నెలలు పడుతుందండి? 12 నెలలు పడుతుంది. అంటే ఒక్కొక్క దాంట్లో 12 మరి ఒక్కొక్క దాంట్లో ఒక నెల ఉంటాడు సూర్యుడు. ఇప్పుడు మేషరాశిలో ప్రవేశించాడు, మళ్ళీ 2021 ఏప్రిల్కి వచ్చేటప్పటికి 1 మంత్కి అక్కడి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడి నుంచి దీని ఆధారంగా మనకి సాయనం ప్రకారం మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటటువంటి జాతకాలు చెప్పేది కానీ, లేదంటే ఈ నెల ఇలా ఉంటుంది అని చెప్పటం కానీ, లేదంటే ఈ సంవత్సరం మీకు ఇలా ఉంటుంది అని చెప్పేటటువంటి ఒక విధానం ఉంది. సూర్యుడికి సంబంధించింది ఒక కంప్లీట్ సైకిల్ 12 నెలలు పడుతుంది. మరి చంద్రుడు 30 రోజుల్లో తిరిగి వస్తాడు. ఆయన 30 డేస్లో ఒక రాశి చక్రం తిరిగి వస్తాడు. ఈ 360 డిగ్రీలు తిరిగి రావడానికి 30 రోజులు పడుతుంది. అలాగే గ్రహాల్లో ఇంకొంచెం పైకి వెళ్తే శాట్రన్, శనిగ్రహం అనేటటువంటిది ఈ రాశి చక్రం తిరిగి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. మరి గురుగ్రహం 12 నెలలు పడుతుంది. చూడండి, 12 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు 12 నెలల్లో తిరిగి వస్తున్నాడు, గురుగ్రహం 12 సంవత్సరాల్లో తిరిగి వస్తుంది, చంద్రుడు 30 రోజుల్లో తిరిగి వస్తున్నాడు, శనిగ్రహం 30 సంవత్సరాల్లో తిరిగి వస్తుంది. అంటే ఒకళ్ళకి అంటే ఈయన చిన్న ఆయన అయితే ఆయన పెద్ద ఆయన, అట్లా మనం లెక్క వేసుకుంటాం. అయితే ఈ రెండిటికి కనుక లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ LCM అనేటటువంటిది కనుక మనకు తీస్తే ఇది ఈ 12కి 30కి 60 వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్స్ తీసుకోవచ్చు. మన సనాతన ధర్మంలో, మన వేద జ్ఞానంలో, వేద విజ్ఞానంలో సూర్యుడు చంద్రుడు మధ్య ఉన్నటువంటి ఈ LCM అనేటటువంటి దాని ఆధారంగా 60 అనేటటువంటి దాన్ని మన పూర్వీకులు దాన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఎందుకంటే సూర్యగమనం కానీ చంద్రగమనం కానీ, అంటే హయ్యర్ లెవెల్లో జూపిటర్ కానీ సాటర్న్ కానీ వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైం సైకిల్స్ ఆధారంగా మనకి ఈ క్యాలిక్యులేషన్స్ ఇచ్చి 60 అనేటటువంటిది ఒక నెంబర్ ఇచ్చారు మనకి. అది క్యాలిక్యులేషన్. దాని ఆధారంగా మనకి గంటకి 60 నిమిషాలు, రోజుకి 24 గంటలు, మళ్ళీ రోజుకి 24 గంటలు, మళ్ళీ సెకండ్కి సబ్ సెకండ్స్, ఇలా రకరకాలుగా మనకి ఇచ్చారు కదండి. ఈ 60 అనేటటువంటిది అక్కడ వచ్చింది. ఈ 60ని బేస్ చేసుకొని ఒక కంప్లీట్ సైకిల్గా మనకి 60 సంవత్సరాలు అనేటటువంటిది ఒక కంప్లీట్ సైకిల్. ఈ కంప్లీట్ సైకిల్ ఆధారంగా మనకి మళ్ళీ దాన్ని డివిజన్ చేసుకుంటూ ఈ 60కి 60 రకాల పేర్లు ఇచ్చారు మన వాళ్ళు. ఈ 60 సంవత్సరాల కాలంలో మన భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కానీ ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పేరులోనే ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఈ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరానికి ముందు శ్రీ చేర్చాలి, శ్రీతో కూడి ఉండాలి, అంటే శుభంకరమై ఉండాలి ప్రతిదీ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ అంటే ఏముందండి, ఈ సంవత్సరం అందరికీ అవమానాలు, మరి అందరూ కూడా అవమానింపబడతారు. ప్రతి ఒక్కళ్ళు అవమానింపబడతారా? ఏమండి, ఇంతకీ ఈ ఉగాది ఓన్లీ తెలుగు వాళ్ళకేనా అండి? వేరే వాళ్ళకి ఇప్పుడు ఫారినర్స్ అమెరికన్స్ ఉన్నారండి, వాళ్ళకి వర్తించదా అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది కదా.
మనం జరుపుకుంటున్నాం అంటే మనకిచ్చిన సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి డీపెస్ట్ మీనింగ్స్ తోటి, డీపెస్ట్ క్యాలిక్యులేషన్స్ తోటి రకరకాలుగా మనకి ఇవన్నీ అందింపబడ్డాయి. కానీ భూమి అనేటటువంటిది ఒకటే కాబట్టి భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ, భూమి పైన పడేటటువంటి ఎనర్జీ చంద్రుడి నుంచి కానీ, సూర్యుడి నుంచి కానీ, ఇతర గ్రహగోళాల నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది భూమి అంతటికీ వర్తిస్తుంది. ఒక్క ఏదో ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు, లేదంటే ప్రపంచంలో ఉన్న అక్కడక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకే కాదు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వాళ్ళు జరుపుకుంటారు జరుపుకోదు మనకు సంబంధం లేదు. ఓ ఫారినర్ ఇండియా వచ్చి మంచినీళ్ళు తాగినా దాహం తీరుతుంది, ఒక ఇండియన్ వేరే దేశం వెళ్ళి మంచినీళ్ళు తాగినా దాహం తీరుతుంది. సారీ సార్, మేము ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చాం, ఈ నీళ్ళు తాగితే దాహం తీరుతుందా అని అడిగాం అనుకోండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అంతే. అలాగే మనకి ఈ సంవత్సరం అనేటటువంటి దానికి 12 ఫుల్ మూన్స్, 12 న్యూ మూన్స్, అమావాస్యలో పౌర్ణములు ఉంటాయి. ఆ రెండు కలిపితే 24. ఈ 24 ఆధారంగానే మనకి 24 గంటలు అనేటటువంటిది వచ్చింది. ఇంకా హయ్యర్ క్యాలిక్యులేషన్స్ లో కూడా మనం 24 ఎందుకు వచ్చిందో కూడా మనం చెప్పుకోవచ్చు. సుపర్ణ సూక్తంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే ఒక చక్రం తిరుగుతోందిట, దానికి 360 చువ్వలు ఉన్నాయట, స్పోక్స్ అంటారు. అంటే ఒక సైకిల్ చక్రానికి ఎట్లాగైతే చువ్వలు ఉంటాయో అట్లా 360 ఉంటాయట. అది ఒక సంవత్సర చక్రం. అదే సెంటర్ని ఆధారంగా చేసుకొని ఇంకొక చక్రం తిరుగుతోంది, దానికి 12 ఉన్నాయట. ఈ రెండింటినీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే, మల్టిప్లై చేస్తే 4320 వస్తుంది. దాన్ని ఒక టైం సైకిల్ కింద తీసుకున్నారు. మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రాన్ని ఎన్ని రకాలుగా, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, ప్రకృతిని అర్థం చేసుకొని, తద్వారా తనలోని ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకొని, ఈ ప్రకృతికి, తన ప్రకృతికి లేదా బయట ఉన్నటువంటి ప్రకృతికి ఉన్న అనుసంధానం తెలుసుకొని, దీనికి మూలమైనటువంటి తత్వంలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రకృతి నుంచే తెలుసుకున్నారు. అందుకే ప్రకృతితో అనుసంధానం చెంది ఉండాలి అని ఎప్పుడో చెప్తూ ఉంటారు. ఆ సెన్సిటివిటీ డెవలప్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది లేకముందు ఈ మనకు అందింపబడినటువంటి వేద విజ్ఞానంలో, మనకున్నటువంటి సనాతన ధర్మంలో ఈ భారతీయత అనేటటువంటిది కనుక లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రపంచంలో ప్రతివాడు కూడా సనాతనాన్ని తీసేయాలి, దీన్ని తీసేయాలి, దాన్ని తీసేయాలని మాట్లాడతారు కదా, అది లేకపోతే తల పోయినట్లే, గుర్తుపెట్టుకోండి. ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడు ఏ విధంగా విషయాన్ని నేర్చుకుని తాను అర్థం చేసుకొని తన జీవితానికి ఆచరణలోకి తెచ్చుకుంటాడో, ప్రపంచానికి ఎప్పుడైనా ఎక్కడైనా జ్ఞానం అనేటటువంటిది అందింపబడి, తద్వారా ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. కనపడుతున్నటువంటి సృష్టి ప్రాపంచిక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం అందింపబడి సాధన ద్వారా తనను తాను చేరుకోగలిగేటటువంటి ఏకైక జ్ఞానం మన దగ్గరే ఉంది, ఇంకా దాచిపెట్టబడి ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకు తెలిసింది చాలా 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 తక్కువ, చాలా మైన్యూట్ విషయాలే మనకి ఇప్పుడు తెలుసు. ఏదో భాగవతం చదివేశాం, రామాయణం చదివేశాం, అవన్నీ చదివేస్తే రావు మనకి. దాని లోతుల్లోకి వెళ్ళి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. దాన్ని అలా 24ను బేస్ చేసుకునే గాయత్రి మంత్రం, 24 అక్షరాల గాయత్రి మంత్రం ఇచ్చారు మనకి. ఈ గాయత్రి మంత్రం 3 పాదాలుగా, ఒక్కొక్క దాంట్లో 8 అక్షరాలుగా 324 అక్షరాలతోటి మనకి గాయత్రి మంత్రం ఇచ్చారు. ఈ గాయత్రి మంత్రానికి సంబంధించినదే మనకి రోజుకి 24 గంటలు అనేటటువంటిది ఇస్తూ మళ్ళీ సంవత్సరానికి 12 అమావాస్యలు, 12 పౌర్ణములతో కలిపినటువంటి 24 అనేటటువంటిది ఒక నెంబరు. ఇదంతా కూడా ఖగోళానికి, జ్యోతిషానికి సంబంధించినటువంటి విషయాలు. నాకు ఈ రెండిట్లో ఏదీ రాదు అనిపించింది, నాకు తెలుసుకున్న విషయంలో నుంచి మనం పంచుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ఎక్కడి నుంచి గ్రహించాడు, ఎన్ని రకాలుగా గ్రహించారు, ఎన్ని రకాలైనటువంటి భవిష్యత్తు అనేటటువంటిది చెప్పటానికి ఈ రోజున ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి మెథడ్స్ ఉపయోగించి జ్యోతిషాన్ని, భవిష్యత్తుని చెప్తున్నారో మనకు తెలియదు. చిలక జోస్యం దగ్గర నుంచి హైయెస్ట్ అస్ట్రాలజర్ వరకు కనుక, ఎస్ట్రానమీ అస్ట్రాలజర్స్ వరకు కనుక మనం వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా భవిష్యత్తు చెప్తున్నారు, ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు, చెప్పగలుగుతున్నారు. ఎలా? ప్రకృతిలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి చెప్తున్నారు, కొత్తగా ఏమీ సృష్టించట్లా, ఉన్నదాన్నే గ్రహించి చెప్తున్నారు. ఆ గ్రహించటానికి కావాల్సినటువంటి సెన్సిటివ్ యాంటీనాన్ని మనం తయారు చేసుకోవాలి. దానికి సాధన కావాలి, దానికి విషయ పరిజ్ఞానం కావాలి, పుస్తకాలు చదవాలి,
భూత భవిష్యత్ వర్తమానాలు అనేటటువంటివి అప్పటికప్పుడు ఎక్కడో సృష్టింపబడవు, అన్నీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే అంతర్లీనంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే, వాటిని ఎలా డీకోడ్ చేయాలో మనం తెలుసుకుంటే, ఆ పెట్టే తాళం తీయటానికి కావాల్సిన తాళం చెవి ఎలానో మనం తెలుసుకుంటే అప్పుడు మనకు అది గుర్తుపెడుతుంది. ఎటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ మన సాధనలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఇలా మనకు కొత్త సంవత్సరం వచ్చింది, ఉగాది వచ్చింది అనుకున్నప్పుడు, అప్పటి నుంచి మళ్ళీ ఓకే ఏదో చేద్దాం అనుకున్నాం, చేయలేదు, ఏదో కొంత చేసాం, కొంత చేయలేదు, మళ్ళీ ఏం చెయ్యాలి అనేటటువంటి భావంలోకి మనకు వచ్చినప్పుడు మనం మళ్ళీ మరొకసారి నడుం బిగించి మళ్ళీ కొన్ని రెజల్యూషన్స్ మనం తెచ్చుకోవాలి, చేసుకోవాలి. అలా మనం చేసుకున్నప్పుడు మళ్ళీ మనకు మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది. అంటే జారిపోతున్న దాన్ని మళ్ళీ పైకి లాక్కొని కట్టుకున్నట్టుగా. అందరూ బాగుండాలి అన్నది ఒక భావన ప్రతి ఒక్కళ్ళల్లో ఉండాలి. మనం చేసే అన్ని పనుల్లో వృద్ధి అనేటటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. నిన్నటికంటే ఇవాళ ఇంకొంచెం బెటర్గా చేయాలి, ఇవాళ కంటే రేపు ఇంకొంచెం బెటర్గా చేయాలి. అంటే ఎవ్రీడే బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే సమయంలో జ్ఞాన సముపార్జన అనేటటువంటిది పెరుగుతూ ఉండాలి. మనలో ఉన్నటువంటి లోపాలని ముందు మనం గుర్తించేటట్లుగా మన సాధన మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. అటువంటి లోపాలని పరాభవించి జ్ఞానం అనేటటువంటి దీపాన్ని మనం వెలిగించుకోవడానికి ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది. అది ఒక అర్థంగా చెప్పారు. పరా అంటే ఒక అతీత స్థితి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి 4 స్థితుల్లో వాక్కు దిగొస్తుంది. పరా అనేటటువంటి స్థితిలో నువ్వే వాక్కుగా ఉంటావు. బైబిల్ ఏం చెప్తుంది? దెర్ ఈజ్ ఎ వర్డ్ ఈజ్ విత్ గాడ్ అని చెప్తారు. గాడే వర్డ్. ఆ స్థితిలో రెండిటికి భేదం లేదు. తర్వాత అది దిగి వస్తుంది 3 స్థితుల్లో, 4వ స్థితిలో బయటికి వ్యక్తం అవుతుంది. అలాగే పర అనేటటువంటి స్థితిలో మనం వెళ్ళినప్పుడు మామూలుగా మనకి నిద్ర, మెలకువ, జాగృతి, తురీయ స్థితులు 4 చెప్తారు కదా. ఈ 4 స్థితుల్లో తురీయ స్థితి పరాస్థితి. అప్పుడు ఏమవుతుంది? నువ్వే ఉంటావు అక్కడ, నీ చుట్టూ ఇంకేం ఉండదు. అటువంటి స్థితిలో నిజంగా జ్ఞానాన్ని పొంది సాధన చేసుకోవటానికి ఈ సంవత్సరం ఉన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది అని చెప్తారు పరాభవల. అంటే నీలో ఉన్నటువంటి దోషాలని తొలగించుకోవటానికి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి ఈ సంవత్సరం ఎంతో బాగుంటుందని రకరకాలుగా మనం చదువుకోండి. మామూలుగా ఈ సంవత్సరం ఏమేం చెప్పారు, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చాలా మనకి యూట్యూబ్లో దొరుకుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లా. అవన్నీ వేరు, తెలుసుకోవాలి, తప్పులేదు. మామూలుగా తిథి, వార, యోగ, నక్షత్రాలు ఇవన్నీ కూడా చెప్తారుగా. యోగము, కరణము, ఇవి మామూలుగా మనకి పంచాంగంలో అంటే ఇవి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 4 కూడా డిఫరెంట్ ఎనర్జీస్. అసలు ఈ 5 తెలుసుకోవటం వల్ల మనకి ఒక వికాసం కలుగుతుందని చెప్తారు. అందుకే ప్రతిరోజు కూడా మనం వీటిని తెలుసుకోవాలని చెప్తారు. అలా తెలుసుకోవటం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. మళ్ళీ దాని నుంచి ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్తే మరింత, అంటే మన స్వభావంలో జ్ఞానం పెరగటం వల్ల ఆనందం పెరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానం నీ స్వభావంలోకి వచ్చి, జ్ఞానం నీ స్వభావం అయిపోతే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. అప్పుడు మనిషి పశు స్వభావం నుంచి మానవ స్వభావంలోకి, మానవ స్వభావం నుంచి దైవ స్వభావంలోకి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాడు. ఓవర్ నైట్ ఏది జరగదు. అందుకు మనం జ్ఞాన సముపార్జన చేయాలి. అందుకు మనం భగవద్గీత చదువుకుంటున్నాం, మరి ఎన్నో పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. పరిప్రశ్నేన సేవయా, మళ్ళీ పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవాలి. దానికోసం మన సాధనలో ఓకే సార్ అయిపోయింది, అది అయిపోయింది. పోయిన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మరి మళ్ళీ మనం శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి ప్రవేశించాం. మళ్ళీ ఒకసారి ఏమో అప్పుడు అనుకున్నాను సార్, కొన్నింటిని మేము చేయలేకపోయామంటే మళ్ళీ దాన్ని రీట్రేట్ చేసుకొని మళ్ళీ మనం సాధనలోకి ముందుకు సాగాలి. పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, తర్వాత చక్కగా ఏదో ఒక ప్రార్థన, నీకు నచ్చిన దైవానికి ప్రార్థన ఏదో ఒకటి. అందరూ బాగుండాలి, నాలో కూడా వృద్ధి కలగాలి, జ్ఞానం పెరగాలి, నా సాధన కూడా కొనసాగాలి, అందరూ బాగుండాలి, మనం ఒక్కళ్ళమే కాదు అన్ని జీవులు బాగుండాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకోవలసింది ప్రపంచ శాంతి. ప్రపంచంలో నాయకులయ్యుండి ఎవరెవరైతే దేశాలను నడిపిస్తున్నారో వాళ్ళందరి మనసుల్లో సద్బుద్ధి కలగాలి, ఒక శాంతి భావన కలగాలి. ఇంకొకరిని కొట్టో, తిట్టో, నాశనం చేసో మనం మన కోరికలు తీర్చుకోవటమో, లేదంటే
ఆధిపత్యం కోసం ప్రయత్నం చేయటం ఇలాంటివి జరగకుండా ఉండాలి అనేటటువంటి ప్రార్థన చేయాలి. సరైన సమయానికి ఎంత తినాలో అంత తినాలి. అలాగే ఏ పనైనా కూడా త్రికరణ శుద్ధితో చేయటం అనేటటువంటిది ప్రయత్నం చెయ్యాలి. మామూలుగా మొన్న కూడా ఎక్కడో చదువుతుంటే నాకు కనపడింది అది. దాన్ని సేవ్ చేసుకొని దాచుకున్నాను. మోడీ గారి తల్లి పెద్ద ఆవిడ అయిపోయిందని ఆయన వెళ్ళి తల్లికి పాద నమస్కారం చేసి ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకున్నప్పుడు ఆవిడ వెళ్ళొస్తానంటే ఆవిడ ఒక మాట చెప్పిందంట. అంత అద్భుతం అండి అది. ఆ వాక్యం ప్రతి ఒక్కళ్ళని జీవితంలో దాన్ని మనం సువర్ణాక్షరాలతో రాసుకొని సాధన చేయవలసినటువంటి వాక్యం. ఆవిడేం చదువుకోలేదుట, స్కూల్కి కూడా వెళ్ళలేదుట. నాన్న కామ్ కరో బుద్ధిసే జీవన్ జీవో శుద్ధిసే అని చెప్పిందిటండి. అంటే జ్ఞానంతో పనిచేయి, స్వచ్ఛతతో జీవించు అని చెప్పిందట. ఎవరైతే ఇలా చేస్తారో, అంటే నేను దానికి యాడ్ చేసుకున్నా, కామ్ కరో బుద్ధిసే జీవన్ జీవో శుద్ధిసే తబ్ మిలేగి సిద్ధి, తబ్ సిద్ధి మిలేగి. అది ఆ హిందీ రైట్ రాంగ్ నాకు తెలియదు, ఊరికే నాకు అనిపించింది. అప్పుడు నీకు సిద్ధి వస్తుంది. ఎవరిలో అయితే ఒక జ్ఞానంతో నువ్వు పని చేస్తున్నావు, ఎందుకంటే పని చేయడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా నువ్వు ఎలా పని చేస్తావు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారు అయినప్పుడు నీకు కలిగినటువంటి ఒక భావం, ఒక సంకల్పాన్ని నువ్వు దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి అంటే నీకు జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానంతో పనిచేయి. జ్ఞానం లేకుండా పని చేస్తే ఎలా ఉంటుందో మనకి కథలు చెప్పారు. మనకి ఒక ఆవిడ గారెల కథ చెప్తారు. మినపప్పు నానబోయం, ఇంకేముంది నాకు తెలిసిందండి అంట. మళ్ళీ తర్వాత ఏం రుబ్బమ్మ, ఇంకేముంది నాకు తెలిసిపోయిందంట. ఆఖరికి వాటితోటి అవి తిన్న భర్త డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాట. అంటే జ్ఞానంతో పనిచేయి, స్వచ్ఛతతో జీవించు. నీ జీవితంలో ఒక స్వచ్ఛత అనేటటువంటిది కావాలి, దానికి త్రికరణ శుద్ధి కావాలి. అప్పుడు నీ సాధన ఫలించి నీకు సిద్ధి అనేటటువంటిది వస్తుంది. జ్ఞానం లేకుండా, స్వచ్ఛత లేకుండా ప్యూరిటీ అనేటటువంటిది చాలా. ఈ రెండు లేకపోతే సిద్ధి రాదు. ఈ రెండింటి కోసం మనం చేయవలసిన మరొక పని ఏంటంటే స్వాధ్యాయనము. ప్రతిరోజు ఏదో ఒక గ్రంథం 3 పేజీలో, 2 పేజీలో, 4 పేజీలో చదువుకొని అర్థం చేసుకొని, అర్థం కాకపోతే నోట్ చేసుకొని దాన్ని చక్కగా రాసుకొని మనం దాని వైపు మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు తెలుస్తుంది. ఎందుకు? ధ్యాన యోగంలో చెప్పాడు కదండి మనకి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని. ఎవరు బయట నుంచి ఉద్ధరించదు. గుర్తుపెట్టుకోండి, ఏ గురువు నీ ప్రయత్నం చేయకుండా, నీ ప్రయత్నం లేకుండా నిన్ను ఉద్ధరింపలేడు. ఒకవేళ ఈ భూమి మీద ఏ గురువు అయినా సరే నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెప్తే, నా ఉద్దేశంలో నమ్మకండి. సార్ నేను తిని తొంగుంటాను, రోజు పడుకుంటాను, 10 గంటలకు లేస్తా, 1 గంటకు లేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తా, నా ఇష్టప్పుడు ఉంటాను, నన్ను ఉద్ధరించండి అంటే ఏ గురువు ఉద్ధరింపుడు. నీ ప్రయత్నం లేకుండా నీలో ఉద్ధరింపు జరగదు. ఆ ధ్యానయోగంలో అదే కదా నేను చెప్పింది. ఉద్ధరేన్ ఆత్మానం అవసాదయేత్ అని చెప్పాడుగా. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంట వాడి మనస్సు, వాడి ఆత్మ ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, అప్పుడు నీ ఆత్మే నీకు మిత్రుడు. లేకపోతే అదే నీకు శత్రువు. జ్ఞానయోగంలో చెప్పాడు మనకి. చదువుకోవాలి భగవద్గీత. అందుకు భగవద్గీత మనం చదువుకోవాలి. అలా జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయో చెప్పాడు కదండి. వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు? మనస్సును జయించినవాడు. మనసునంటే ఆత్మస్థితిలోకి వెళ్ళినవాడు. ఊరికి పెద్దానికి బెంబేలు పడిపోడు. ఇలాంటి వాటి కోసం మనం ప్రయత్నం చేస్తే అట్లాంటి వాడు పరమాత్మ స్వరూపంగా స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరం కోసం మనం ప్రయత్నం చెయ్యాలి. మామూలుగా నేను ఏదో వెతుకుతుంటే ఒక అద్భుతమైనటువంటి ఇది చదువుకోండి, మీకు దీంట్లో ఉంటుంది. నరసింహ శతకము అని శేషప్ప కవి అనే అయినటువంటి నరసింహ శతకం అది ఎంత అద్భుతమైన, నాకు ఎంత ఇదనిపించిందంటే, అసలు ఏమిటి, ఎంత ఎంత బాగుందో అని అనిపించింది నాకు. దానికోసం మళ్ళీ మనం చదువుకోవాలి. అందులో ఒక పద్యం, భుజబలంబున పెద్ద పులుల చంపవచ్చు, పాము కంఠంబు చేత పట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల బారద్రోలవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జింహకిష్టము కాని చేదు మింగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టమొందించు ముండ్ల కంపలో జొరవచ్చు, తిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చు, పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిసి సజ్జనులం జేయలేడంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనేటటువంటి ఒక పద్యం అండి.
నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు చేయలేని పని అనేటటువంటిదేం లేదు. పెద్ద పుల్లని నేను చంపవచ్చు, పాముని మెడలో పెట్టుకోవచ్చు, కోట్ల మంది బ్రహ్మరాక్షసుల్ని పారదోలవచ్చు, మనుషుల రోగాలు మాన్పవచ్చు, చేదు తినవచ్చు, కత్తిని చేతితో అణచవచ్చు, ముండ్ల కంపలో ప్రవేశించవచ్చు, నిన్ను తిట్టేవాళ్ళ నోళ్లు కట్టవచ్చు, కానీ దుష్టులకు జ్ఞానం ఇచ్చి వాళ్ళని మంచివాడిని చేయలేవు అని చెప్పారు. ఆ కోవలోకి మనం వెళ్ళకూడదు. అలాగే ఇది ఒక చక్కగా చదువుకోవాలి మనం. అవనిలో గల యాత్రలన్నీ చేయవచ్చు, ముఖ్యుడై నదులన్నీ మునగవచ్చు, ముక్కు పట్టక సంధ్య మనసి వార్చవచ్చు, తిన్నగా జపమాల తిప్పవచ్చు, వేదాలకర్ధంబు వివరించి చెప్పవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు, ధనము లక్షల కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారములు నడుపవచ్చు, చిత్తమన్యస్థలమున చేరకుండా నీ పదాంబోజముల నందు నిలుపరాదు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమైనా చేయొచ్చటండి, కానీ ఇంకొక చోటికి పోకుండా మనస్సు నీ పాదముల చెంత నిలవటం కుదరదు. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి. అలా 100 పద్యాలు ఉన్నాయి. ఏదో ఊరికే చూడంగానే కనపడిన అని ఒక 2 పద్యాలు నేను మీకు చెప్తున్నా. ఎన్ని జపాలు చేయొచ్చు, వేదాలకు అర్థాలు చివరి నుంచి ఆ చివరికి కంటతబట్టి అర్థం చేయవచ్చు, కానీ ఓ దుష్ట సంహార నరసింహ దురిత దూర, నీ పాదాల చెంత నా మనసును నిలపలేనయ్యా అన్నాడు. అంటే మనం ఎంత వీక్ వాళ్ళమో అర్థం చేసుకోండి. దానికోసం మనం సాధనకు వెళ్ళాలి, దానికోసం మనం నిరంతరం తపన చెందాలి, దానికోసం మనం నిరంతర ప్రయత్నం కొనసాగాలి. దానికోసమే నా జీవితం అన్నట్టుగా జీవించిన వాడు తనలో ఉన్నటువంటి దోషాలని లోపాలని తానే వెతుక్కొని, మనం వంట చేసుకోవడానికి బియ్యంలో ఉన్న పెడ్డలు లేదంటే రాళ్ళు ఇలాంటి వాటన్నిటిని తీసేసి కేవలం బియ్యాన్ని ఎలా మనం ఆహారంగా వండుకుంటామో అలా జీవితాన్ని వండుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. దానికి మనం ఈ సంవత్సరం, ఈ పరాభవ నామ సంవత్సరం సహకరిస్తుంది అనేటటువంటిది పెద్దల వాక్యం. అందుకు మనం సాధన కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడో ఏదో చేసేస్తాము, ఏదోనండి కొంతకాలం పోయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, లేదంటే ఇంకొకటి ఎప్పుడో, అప్పుడు కదండి దైవము, ఈ భారత భాగవతాలు, రామాయణం. మరి వయసు ఉన్నంతకాలం మరి సంపాదన, కుటుంబం, దీనికోసమే కదండి మనం జీవితాలన్నీ. ఏముందండి, ఒక ఇల్లు కట్టుకోకపోతే అది ఒక బతికేనా, ఒక కారు కొనుక్కోపోతే అది ఒక బతికేనా, మరి సంపాదించుకోకపోతే ఎలా? ఏది తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో మనిషికి కలిగే ఏ భావాలు ఇంకొకటికి చెరుపు చెయ్యనంత కాలం అవేవి కూడా చెడ్డవి కాదు. మనిషికి ఉండేటటువంటి రకరకాల భావాలన్నీ కూడా వాటికి మూలం వాడి స్వభావంలోంచే వస్తున్నాయి. ఆ స్వభావానికి మూలం గత జన్మల్లో వాడికి ఉన్నటువంటి అలవాట్లు, అభ్యాసాల కారణంగా వస్తున్నాయి అన్నది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, వాటి నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి మనం చేసే సాధనలే ఈ సాధనలన్నీ కూడా. ఇదే నరసింహ శతకంలో ఇంకొక చిన్నది, అంచకాలమునందు నాయాసమున నిన్ను తలపునో తలపునిప్పుడే అప్పుడు అంటాను అన్నో. అందుకని ఇప్పుడే అనేస్తున్నా, నరసింహ 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 లక్ష్మీశ అని ఆయన ఒక చక్కటి పద్యం రాశాడు. అందుకని ఏం చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో ఏదో మనం చేస్తామని అనుకుంటే ఆ పనులు ఎప్పుడో అవ్వవు. అప్పటికి ఓపిక ఉండదు. కళ్ళు కనపడకపోవచ్చు, చెవులు ఉండకపోవచ్చు, చదువుకుంది నీకు అర్థం కాకపోవచ్చు, లేదంటే అర్థమైందా అని చెప్పేవాడు దొరకకపోవచ్చు, ఏమైనా కావచ్చు. అందుకని ఏం చెప్తున్నారు, మన సాంప్రదాయాలు ఏం చేశారు, 5 ఏళ్ల వయసు నుంచే మొదలు పెట్టేశారు. వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచే వాడికి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానంతో పాటుగా ప్రపంచ జ్ఞానాన్ని కూడా అందించారు. అందుకనే వాళ్ళు గురుకులంలో చేరినప్పుడు అటు వేదాధ్యయనంతో పాటుగా ప్రపంచంలో నువ్వు ఎలా జీవించాలి అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు అందించారు. ఎందుకంటే వేదాలు చదివేసి సన్యాసం తీసుకోవడం కాదు, బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలో మనిషి చేయవలసినటువంటి పనులు, సంఘానికి ఎలా ఉపయోగపడాలి, అక్కడ కుటుంబంలో తాను పొందవలసినటువంటి సంతానం, ఆ సంతానం ద్వారా మళ్ళీ తాను సంఘానికి ఏ విధంగా ఒక మంచి చెయ్యాలి అని అదొక పెద్ద ప్రణాళిక. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, భయం, ఆ పెళ్ళంటేనే భయం, చేసుకున్నారు పో, పిల్లల్ని కలాలంటే భయం, కన్నారు పో, పెంచాలంటే భయం, పెంచారు పో. అట్లా అయిపోయింది మన పరిస్థితి ఇప్పుడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకు చెప్తున్నారంటే, పెళ్లి చేసుకుంటామండి పిల్లల్ని కనం,
అనేటటువంటి ఒక కొత్త వితండవాదం దానికి వచ్చింది. వాదం అంటే వస్తాయి మనకి. మనం భగవద్గీతలో ఉన్నాం. మనం ఇవాళ ఒక పక్కకి ఎందుకు వెళ్ళింది అంటే, మరి మనకి ఉగాదిలో ఈ కొత్త సంవత్సరంలో మనం చేయాల్సినట్టు కొన్ని రెజల్యూషన్ పెట్టుకోవాలి కదా. మామూలుగా మనం జనవరి 1వ తారీఖు రాగానే అదేదో పెద్ద పండగ అని చెప్పేసి తాగి తందనాలాడి మత్తులో మనం కొత్త సంవత్సరాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. డిసెంబర్ 31వ తారీఖు నాడు ఇంట్లో పూజ చేసుకొని కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేసేవాడు ఎవడున్నాడండి? ఒకసారి చెప్పండి, ఎవరన్నా ఉన్నారా? సార్ ఇవాళ డిసెంబర్ 31 సార్, రేపటి నుంచి కొత్త సంవత్సరం వస్తుంది, జనవరి 1. సో కాబట్టి ఈ రోజున మా ఇంట్లో సత్యనారాయణ చేసుకుంటున్నాం, మీరందరూ రావాలని ఎవడన్నా పిలిచాడండి ఇంతవరకు? ఎప్పుడన్నా విన్నావా? లేదు కదా. డిసెంబర్ 31 జనవరి వస్తుంది అని అనగానే ఎన్ని సీసాల మూతలు పేలుతాయి, ఎన్ని రకాలైనటువంటి విషయాలు జరుగుతాయి ప్రపంచంలో ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అది కాదు మనం చేసుకోవాల్సింది ఉగాది. ఎందుకంటే జనవరి 1 అనేటటువంటిది ఏ రకంగా చూసుకున్నా మనకి అది ఇయర్ స్టార్టింగ్ కానీ ఇయర్ ఎండింగ్ కానీ అనేది కనపడదు. కానీ ఇక్కడ మనం ఉగాది చేసుకుంటున్నాం కదా, ఈ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇయర్ ఎండింగ్ అనేది కనపడుతుంది. పాల్గొన మాసం అనేటటువంటిది ఒక ఎండ్ ఆఫ్ ద ఇయర్స్ అయిపోతాయి. ఎందుకంటే సూర్యుడు మళ్ళీ మేషరాశిలోకి వచ్చేస్తున్నాడు. సూర్యుడు మేషరాశిలోకి రావటం అన్నది ఒక కొత్త సైకిల్కి ప్రారంభం. మళ్ళీ మన వసంత నవరాత్రులు వచ్చినాయి. మళ్ళీ మనకి తులారాశిలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారి శరన్నవరాత్రులు చేసుకుంటాం. మళ్ళీ మధ్యలో వారాహి నవరాత్రులు అనేటటువంటివి చేస్తారు. ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా మనిషికి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి వీటన్నిటిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా సాధించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకంటే తర్వాత చెప్తాడు, మనం మళ్ళీ వస్తాం దాంట్లోకే వెళ్దాం. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి అంటే మనిషిలో ఉన్నటువంటి అంతరంగంలోకి ప్రవేశించడానికే. మళ్ళీ చెప్తున్నాను, అంతరంగంలోకి వెళ్ళిన వాడే అంతరిక్షాన్ని చేరగలడు. అంతరిక్షాన్ని చేరినప్పుడే అంతరీక్షణము అనేటటువంటిది వస్తుంది. అంతరీక్షణం అంటే లోదృష్టి, అంటే శూన్యంలో ఉన్నదాన్ని చూసి గ్రహించగలిగేటటువంటి సెన్సిటివిటీ అప్పుడు వాడికి వస్తుంది. దానికి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామాలు అనేటటువంటి అష్టాంగ యోగంలో ముందు చెప్పిన వాటిని సాధించినప్పుడే నువ్వు ధ్యానము, ధారణ, సమాధి, సంయమనం ఆ స్థితిలోకి మనిషి వెళ్ళగలడు. అందుకనే భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు రెండిటికి ఒక ఇంటర్ రిలేషన్ ఉంటుంది. అది తెలుసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సార్ ఇవన్నీ ఎక్కడ అవుతాయి సార్? ఇవన్నీ కాదు సార్, పుస్తకాల్లో ఉంటాయి కానీ మన వల్ల ఏమవుతుంది మన వల్ల ఏమవుతుంది అనుకున్నవాడు కూర్చున్న చోటనే ఉంటాడు. ముందుకి ఒక్క అడుగు కాదు కదా, ఓ దమ్మిడికి పనికిరాడు. ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే మనం భగవద్గీతలో భగవతత్వం అనేటటువంటిది సృష్టి అంతా ఎలా వ్యాపించి ఉంది, ఆ వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని ఎలా మనం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం విభూతి యోగంలో మనం చక్కగా చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే తర్వాత మనం అయిపోయింది. దేని గురించి చెప్పాడండి మనకి? నేను కూడా మర్చిపోయాను. మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యమం చైవ అహం అర్జున. అంటే ఆది, అంతము, మధ్యము నేనే అని చెప్తున్నాడండి. అదేంటి సార్, అన్నీ ఆయన అయినప్పుడు ఇంకా మనం ఎక్కడున్నాం అని అనిపిస్తుంది కదా మనకి. అసలు మనం ఎక్కడున్నామండి ఒకసారి ఆలోచించండి. మనం ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ఉన్నాం అని చెప్తుంది మనకి రాజవిద్య. నువ్వు ఉన్నావు అనుకుంటున్నావురా, పోనీలే పర్లేదులే, అనుకుంటే అనుకున్నాడులే, నేను అనుకొని ఇచ్చాను, కానీ నిజానికి ఉన్నది నేనే అనేటటువంటి విషయాన్ని మనకి చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? సార్ అవన్నీ మాకు తెలియదు సార్, మేము ఉన్నామని మాకు తెలుసు కాబట్టి మేమే ఉన్నాం అంతేగా. మనం ఉన్నామని అనుకోబట్టే కదా. పవన పవతామస్మి, రామ శస్త్రభృతామహం అని చెప్పుకున్నాం. మనం గంగ గురించి కూడా చెప్పుకున్నాం, కరెక్ట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆది, మధ్య, అంతము నేనే, అన్నీ నేనే అని చెప్తున్నాడండి. మనల్ని ఆ నేనులోకి తీసుకువెళ్ళడానికే భగవద్గీత. ఇట్ ఈస్ ఎ జిపిఎస్ సిస్టమ్ విచ్ లీడ్స్ యూ ఇంటూ యువర్ సెల్ఫ్. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఇందాక మన పద్యంలో అయినా రకరకాల విషయాలు మనం చెప్పుకున్నాం. మైండ్ని కంట్రోల్ చేయలేమంటే నీ వల్ల కాదు, పిచ్చిమోహం ఎట్లా చేస్తావురా నువ్వు, ఎట్లా కంట్రోల్, నీ వల్ల కంట్రోల్ అవ్వదని చెప్పాడు. కంట్రోల్ అవ్వదు, అభ్యాసం, వైరాగ్యం రెండూ కావాలి. ఇది మళ్ళీ మనకి పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. దానికి కావాల్సినటువంటి యమనియమాసన ప్రాణాయామాలు అవన్నీ మనం చేస్తూ ఉంటే మనకి మెల్లిమెల్లిగా నువ్వు చెప్పినట్టు వినటం అనేటటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది సృష్టికి ఆది, అంతము, మధ్యము నేనే. అలాగే మోక్ష విద్యల్లో ఆ అధ్యాత్మ విద్యను నేను అని చెప్పాడు.
తర్కించే వారిలో సత్య నిర్ణయాన్ని చేసేటటువంటి వాడిని నేనే, వాదాన్ని నేను. ఇక్కడ వచ్చిందండి మనకు వాదం. అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం అని చెప్తున్నాడు. ఈ ఆది అంతము మధ్యము అనేటటువంటిది కనుక మనం ఆలోచిస్తే మొదటి నుంచి ఉండేది ఎప్పుడూ ఉంది. మామూలుగా అనేక రకాలైనటువంటి సృష్టి మనకు జరుగుతూ ఉంటుంది. ప్రకృతి పుట్టింది, త్రిగుణాలు పుట్టాయి, పంచభూతాలు పుట్టాయి. మరి ఆ కాకుండా సృష్టి అంటారు, ఆ కాకుండా హిరణ్య గర్భాండం పుట్టింది అని చెప్పేసి మనకు దాంట్లో పురుష సూక్తంలో చెప్తారు. మళ్ళీ మనకు కనపడుతున్నటువంటి తారలు, తారకలు, సౌర కుటుంబాలు, మనం ఉన్నటువంటి భూమి, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహగోళాలు, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడు అని చెప్తూ మళ్ళీ దాని చుట్టూ కూడా రకరకాలుగా గ్రహాలు గోళాలు తిరుగుతూ ఉంటాయని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన వాడు లేడు, మనకు పెట్టిన వాడు లేదు. మరి ఎలా చెప్పారండి? ఇదిగో అంతరంగం నుంచి అంతరిక్షంలోకి ప్రజ్ఞాస్వరూపులు వెళ్ళినప్పుడు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రజ్ఞలోకి ఎప్పుడైతే వీడు అనుసంధానం చెందాడో అప్పుడు ఈ సృష్టి ఎలా పనిచేస్తోంది అనేటటువంటి విధానం తెలుస్తుందో దాన్ని యువతలకు వచ్చి మళ్ళీ మనకి రాబోయే తరాలకు అందించాలి ఈ విషయం. ఆ కలియుగంలో అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం, మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. కృతయుగం వస్తోందని చెప్తున్నారు. కృతయుగం అనగానే ధర్మం 4 పాదాల్లో ఉంటుంది, సత్యమే అది. కానీ ప్రతి యుగంలో అన్ని యుగాలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నామండి మనుషులం, మనలో మంచితనం లేదా? ఎంత దుర్మార్గుడైనా మంచితనం ఉంటుందిగా. మంచివాళ్ళలో మంచితనం ఉంది, దుర్మార్గుల్లో మంచితనం ఉంది. మంచివాళ్ళు కూడా ఏదో చిన్నదో గొప్పదో దుష్టత్వం కూడా ఉంటుంది, కానీ వెతుక్కోవాల్సి వస్తుంది. దుష్టుల్లో అది ప్రామినెంట్గా ఉంటుంది, వాళ్ళు మంచితనం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో అన్నీ ఉంటాయి, మొత్తం ఒకటే రాశిలాగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళలో అన్నీ ఉంటాయి. ఆ అన్నింటిలో ఏది డామినెంట్గా ఉందో చూసి దాని నుంచి మనం గెలవాలా, లేదంటే దాన్ని ఇంకొంచెం స్టెబిలైజ్ చేసుకోవాలా అన్నది మనకు తెలుస్తుంది. అలాగే ఈ శరీరాలు పుడుతున్నాయి, అదొక రకమైన సృష్టి. ఇలా కొన్ని లక్షల రకాలైనటువంటి క్రియేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క బిగినింగ్ ఉంది, ఒక్కొక్క ఎండింగ్ ఉంది. మనం పుట్టామండి, అది బిగినింగ్. ఎప్పుడు బిగినింగ్? భూమి మీద పడ్డప్పుడు కాదు, తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి మన జీవితం ప్రారంభమైనట్లే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీగా జీవితం ఎండ్ అవ్వదు. మళ్ళీ తర్వాత శరీరం, ఈ జీవుడు యాతనా శరీరంలోకి వెళ్తాడని, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కారణ శరీరం కట్టుకుంటాడని, అక్కడి నుంచి అలా పుడుతూనే మళ్ళీ అక్కడ పొందాల్సినటువంటి పొందుతూ ఉంటాడని, మళ్ళీ శరీరంలోకి వస్తాయి. మనకన్నీ దాంట్లో వస్తాయి. కపిల మహర్షి చేసినటువంటి బోధల్లో మళ్ళీ మనం అక్కడ చదువుకుంటే తెలుస్తుంది ఒక జీవుడు ఎలా వస్తాడని. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది, అలాగే ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే ఉందో దాని జీవితంగా మనం చెప్తున్నాం. మొదలు చివర ఈ రెండిటికి కూడా మధ్యలో ఉన్నది లోకువా అన్నారు మా గురువుగారు. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది ఎప్పుడు ఇది ఎండ్ అయిపోయినా ఉంటుంది, ఎండ్ కాకపోయినా ఉంటుంది. అది మనం అక్కడ గమనిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఆది అంతము అనేటటువంటిది. ఈ ఆది అంతాలు నేనే అని చెప్పాడు. ఈ ఆది అంతము మధ్యలో ఉన్నది అన్నీ నేనే. మామూలుగా ఈ నేనులో నుంచే ప్రకృతి పుట్టింది, ఈ నేనులో నుంచే పరాప్రకృతి వచ్చింది, ఈ నేనులో నుంచే ఆ పరాప్రకృతి నుంచే సృష్టి వస్తుంది. భాగవతంలో చెప్తారు ఇదంతా. ఒక సంకల్పం వచ్చిందట, ఇది అంతటా నిండి ఉన్నటువంటి ఆ ఒకానొక ఎగ్జిస్టెన్స్లో ఆ ఉనికి. అక్కడ చైతన్యం ఏం లేదు, అంతా నిద్రాణమైంది. మనం డీప్ స్లీప్లో ఎలా ఉన్నామో అక్కడ అలా ఉంది. అది రాగానే, సంకల్పం రాగానే ఓ సృష్టి చేయాలి. మనం నిద్ర లేవగానే ఓ ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి. అదే చేసే వాళ్ళకైతే. లేని వాళ్ళకైతే అలాగే రాత్రి వేసుకున్న ఆ షూ తోటి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారట. ఇక్కడ మాకు కనపడుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఆఫీసులోకి వచ్చి బ్రష్ చేస్తుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎలాగైతే నువ్వు సంకల్పం రాగానే నువ్వు చేయవలసినటువంటి పని వస్తుందో అలాగే ఈ సృష్టికి కూడా ఆ చైతన్యంలో ఎప్పుడైతే ఆ ఉనికిలో అలా వచ్చిందో ఓ సృష్టి చేయాలనేటటువంటి ఒక భావన ఆ వచ్చిన చైతన్యంలోంచి వచ్చిందట. అందులోంచి సృష్టి వచ్చింది. అందులోంచి మనకి ఎలా అయితే భావాలు పుడుతున్నాయో అలా ఈ సృష్టి పుట్టింది. వృద్ధి చెంది అంతమైపోతూ ఉంటుంది, అందులోనే పెరుగుతూ ఉంటుంది. మన భావాలు మనలోనే పుట్టి ఎలా మనలోనే పోతూ ఉంటాయో అలాగే ఆ పరాప్రకృతిలో అనేక రకాలైనటువంటి క్రియేషన్స్ పుట్టి పెరిగి మళ్ళీ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. వీటన్నీ ఏమి జరిగినా కూడా వాటన్నిటికీ మూలమైనటువంటి తత్వము అది అలాగే ఉంటుంది. అది నేను అని చెప్తున్నాడు. అవన్నీ నేనే, అవన్నీ నాలోనే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ ఈ
ఆది అంతము మధ్యం అన్ని సృష్టిలకి నేనే కారణం, నాలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం కనుక వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చెప్పాడు, మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అన్నాడు. ఈ సమస్త జగత్తు కూడా ఒక దారానికి ఎలాగైతే మనం పూసలెక్కిస్తామో, ఈ నేను అనేటటువంటి దారం ఆధారంగా ఈ జగత్తు అనేటటువంటివి మొత్తం కూడా ఇది ఒక మణులు ఎట్లా పెడతారో అలా ఉంది. దానికి అన్నిటికీ నాలోనే ఉన్నాయండి. ఇప్పుడు ఏమో దారం దిగిపోతే ఏముందండి, దేనికి దానికి విడిపోతాయి. అలాగే ఈ ప్రకృతి తత్వంలోంచి పుట్టిన అన్నీ కూడా ఒక ఏకత్వం లేని స్థితిలో ఆ పరమాత్మని ప్రార్థన చేసినయట. అది కూడా వస్తుంది మనకు భాగవతం చదువుకోవాలి అసలు. అప్పుడు అందులోకి ఆయన దిగొచ్చినప్పుడు వీటన్నిటికీ ఏకత్వం ఏర్పడి అప్పుడు ఒక బ్రహ్మాండం, ఒక హిరణ్యాండం అనేటటువంటిది ఏర్పడిందని, అందులో నుంచే ఈశ్వరుడు మళ్ళీ తాను బయటకు వచ్చాడని, అదే ఈశ్వరుణ్ణి మళ్ళీ వాళ్ళు యజ్ఞం చేసి యజ్ఞంలో ఆయన సమిధగా వాడి మళ్ళీ రకరకాలుగా వసంత ఋతువు ఇలా అయింది, ఆ ఋతువు ఇలా అయింది అనేటటువంటిది మనకి పురుష సూక్తం చెప్తుంది. ఈ నేనులోంచి అన్ని పుట్టినాయి, నేనులోంచి అన్ని లేతాయి, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆ నేను ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టే ఆది అంతము అన్ని నేనే. చోటు అనుకోండి, ఇల్లు కట్టక ముందు చోటు ఉంది, ఇల్లు కట్టాక ఆ ఇంట్లో చోటు ఉంది, ఇల్లు తీసేసిన తర్వాత కూడా చోటు అలాగే ఉంది. ఆ చోటు ఏం చెప్తుంది, ఆ ఇల్లు నేనే, ఆ ఇంట్లో బెడ్రూమ్ నేనే, బాత్రూమ్ నేనే, కిచెన్ నేనే అని చెప్పింది అనుకోండి. ఇల్లు తీసేసిన తర్వాత ఒరే అప్పుడు కూడా నేనే ఉన్నాను రా అంటుంది. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముందు చివర అన్ని నేనే ఉన్నాను అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఉన్నది నేనే. ఆ నేను అనేటటువంటి తత్వంలో నుంచే ప్రకృతి నుంచే సమస్త క్రియేషన్ సృష్టి ఏర్పడిన తర్వాత ఎక్కడి వరకు ఏర్పడింది, మన దాకా ఏర్పడింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే కాస్మోస్ దగ్గర నుంచి నువ్వు ఒక క్వాంటమ్ లెవెల్లో ఉన్నావు అనుకోండి. మన కాస్మోస్ లెవెల్లో మనిషి అనేటువంటి కూడా క్వాంటమ్, ఇప్పుడు నీకు క్వాంటమ్ ఉంది. మనం క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీస్ అని చెప్పుకుంటున్నాం కదా. నీకు ఒక క్వాంటమ్ ఉంది, అణువుల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతే నువ్వు అక్కడ క్వాంటమ్ అని ఆ లెవెల్లో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ కాస్మోస్ లెవెల్లో నువ్వే క్వాంటమ్. ఆ లెవెల్ వరకు కూడా అదే తత్వం వ్యాపించి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తే అందుకోసం మనం ఇది చదువుకోవాలి. అప్పుడు అది అంతటా నేనే ఉన్నాను అంటే అప్పుడు తెలుస్తుంది ఈ సమస్త చోటు ఎలా ఉందో, దీన్ని ఎంత నిండి ఒక విద్యుత్ అనేటటువంటిది ఎలా ఉందో, ఏ విద్యుత్ అయితే ఇంట్లో ఉన్న సమస్తాన్ని వెలిగిస్తూ ఉందో, నీలో ప్రాణం విద్యుత్తు అనేటటువంటి ప్రాణం ఎలా ఈ శరీరాన్ని నిలుపుతూ ఉందో, అదేవిధంగా జగత్తంతా నేను అనేటటువంటి ఒకానొక ఉనికి, ఒకానొక ఎగ్జిస్టెన్స్, ఒకానొక చైతన్యం అది నిండి ఉంది అనేటటువంటి భావన మనలోకి ఎప్పుడైతే కలుగుతుందో, మనం మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల ఈ వాతావరణ పరిస్థితులు, మన గందరగోళాల నుంచి మెల్లిగా ఒక మెట్టు పైకెక్కి అక్కడ ప్రశాంతత, ఆనందం అనేటటువంటి స్థితికి మనిషికి వెళ్తాడు. అటువంటి స్థితికి మనిషికి వెళ్ళడానికి ఈ పరాభవనామ సంవత్సరం కొంత సహాయం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం విజయం పొందాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పరాభవింపబడి మన జీవితం వైభవం వైపు ముందుకు వెళ్ళాలి. వైఫల్యాల నుంచి వైభవం వైపు మనం కనుక మళ్ళినట్లయితే మన సాధన ముందుకు సాగుతుంది. అలా సాధన కొనసాగుతూ ఉండాలని మనసా వాచా కర్మణ అందరినీ భగవంతునికి మరొకసారి ప్రార్థన చేస్తూ అందరికీ మరొకసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు జై గురుదేవ్.